కాంగ్రెస్ ముక్త భారత్ అంటే భారతదేశంలో కాంగ్రెస్ ఉండకూడదు. కాంగ్రెస్ ఉండకపోతే ఇంకోటి వస్తుంది పార్టీ, అపోజిషన్ ఉండకూడదు అంటే ఎట్లండి? అపోజిషన్ అనేది ఉండకూడదా? సో అపోజిషన్ అనేది ఉండకూడదు అనేది అసలు ఎక్కడా లేదు. భారతీయ తాత్విక చింతన చూడండి, అందరూ ఒకటే చెప్పారా? సో అద్వైతం అంటే దానికి మళ్ళీ విశిష్ట అద్వైతం, దానికి ఇప్పుడు మీకు జైనం అంటే బౌద్ధము, సాంఖ్యము, మీమాంస, అసలు ఎన్ని చార్వాక ఎన్ని తాత్విక చింతలు వచ్చాయి. ఇండియా ఇంత గొప్ప నాగరికతగా భారతదేశం ఎందుకు విలసిల్లుతుందంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఈ దేశంలో అనేక తాత్విక చింతనలు విలసిల్లాయి గనక, ఆ తాత్విక చింతల మధ్య ఘర్షణ జరిగింది గనక భారతీయ మేధో సంపత్తి వికసించింది, భారతీయ నాగరికత వికసించింది. ఇది కదా భారతీయత గొప్పతనం. అది మర్చిపోయి మమ్మల్ని ప్రశ్నిస్తాం అని తిడతాం, మాకు వ్యతిరేకంగా రాస్తే మీడియాను మూసేస్తాం, మమ్మల్ని వ్యతిరేకించే పార్టీ అసెంబ్లీలో ఉండకూడదు, వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచినా మా దాంట్లో లాక్కుంటాం, మమ్మల్ని ఇండిపెండెంట్గా ఎవడన్నా ప్రశ్నిస్తే కూడా మేము అస్సలు ఒప్పుకోం, అంతా మాకు భజన చేయాలి, మేము ఏం చెప్తే అది మాట్లాడాలి అనే నాయకత్వానికి ఉన్నంత కాలం ఆ నాయకులు మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఓడిపోతూనే ఉంటారు. ఒకసారి గెలవచ్చు, ఒకసారి 150 సీట్లు రావచ్చు, మరోసారి 11 సీట్లు వస్తాయి. ఇది ఎవరికైనా జరగచ్చు, నాట్ ఫర్ జగన్. ఇది ఎవరికైనా 88 సీట్లు వచ్చిన కేసీఆర్ 39 పడిపోలేదా? సో 9 కారు సారు 16 అన్న వాడికి 16 సీట్లలో కనీసం డిపాజిట్ కట్ట అక్కడ కష్టం కాలేదా? సో దిస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, ఇస్ ద ఫ్యాక్ట్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ విల్ బి ఫ్యాక్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మీరు చూస్తుండండి. అండ్ బీఆర్ఎస్కి సంబంధించి కూడా రేవంత్ కామెంట్ చేశారు సార్, భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం, హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ పడ్డారు అని చెప్పేసి. ఒకవేళ కేసీఆర్ లేకపోతే తన సొంత లైన్ తీసుకోవచ్చు అని చెప్పి హరీష్ ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ రేవంత్ కామెంట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు ట్రాప్కు కేసీఆర్ పడే అంత పరిస్థితి కేసీఆర్కి ఉంటుందా? కేసీఆరే ట్రాప్ వేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాడు. అయినా హరీష్ రావు కేసీఆర్కి ట్రాప్ వేస్తున్నానే అనుకో. ఎందుకంటే హరీష్ రావు నాకు తెలిసినంత వరకు కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత కాలం హరీష్ రావు బీఆర్ఎస్కు డ్యామేజ్ చేసే ఏ పని చేస్తాడని అనుకో. తర్వాత చేస్తాడని కూడా అంటలేదు, కానీ కేసీఆర్కు అవిధేయతను ప్రకటించే పని హరీష్ రావు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంత కాలం, యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన ఉన్నంత కాలం చేస్తానని అనుకోను. సో నాకు హరీష్ రావు బాగా తెలుసు కనుక ఆ నమ్మకంతో చెప్తున్నా. ఐ మే బి ప్రూవెన్ రాంగ్. రాజకీయాల్లో ఏది శాశ్వతంగా ఉండవు. బట్ నాకున్న అంచనా ప్రకారం హరీష్ రావు సాధారణంగా అందరూ బయట అనుకుంటున్నట్లు కేసీఆర్కు అంతం చేస్తాడు, కేసీఆర్కు వెన్నుపోటు పొడుస్తాడు, ఇవన్నీ ఇలాంటి ప్రత్యర్థులు అంటారు. ఐ డోంట్ థింక్ హరీష్ రావు ఇస్ సచ్ క్యారెక్టర్. హరీష్ రావు ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటాడు. అఫ్కోర్స్ ఆయనకు కూడా అంబిషన్స్ ఉండొచ్చు, ఆయన కూడా రాజకీయ నాయకుడే. కేటీఆర్ కన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చాడు, కేసీఆర్తో పాటు వచ్చాడు. సో సహజంగానే తనకు బెటర్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండడంలో తప్పని నేను కేటీఆర్కి ఉండొచ్చు, హరీష్ రావుకి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు కదా. రాజకీయ ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు, రాజకీయ అంబిషన్ ఉండడం నేరం కాదు. కానీ తన రాజకీయ ఆస్పిరేషన్ కొరకు కేసీఆర్పై తిరుగుబాటు చేసి కేసీఆర్ను ముంచి కేసీఆర్ పట్ల అవిధేయత ప్రకటించి చేస్తాడని నేను అనుకోను, నాకున్న అంచనా ప్రకారం. అయితే ఎందుకు ఈ మాట ప్రత్యర్థులు చెప్తూ ఉంటారంటే, అందరికీ తెలుసు కేసీఆర్ కుటుంబంలో ఆ డిఫరెన్సెస్ను ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ పేరు తీస్తుంటారా లేదా? మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ తీస్తారు. సో ఎందుకు తీస్తారు జూనియర్ ఎన్టీఆర్ను? సో ఏదో కారణం చెప్పి జూనియర్ ఎన్టీఆర్ లాక్కేస్తారు. కారణం ఏంటంటే టీడీపీ, వాళ్ళంతా టీడీపీని వ్యతిరేకించేవారు. తమ ప్రత్యర్థులు ఎప్పుడు కూడా అలా చేసే వ్యూహాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన ముద్రగడ్డ, హరిరామజోగులు ఏం చేశారు? పవన్ కళ్యాణ్కు అద్భుతమైన బలం ఉంది, 100 సీట్లు తీసుకోవాలి, 60 సీట్లు తీసుకోవాలి, 70 సీట్లు తీసుకోవాలి అని ఎందుకన్నారు? అట్లా అని పవన్ కళ్యాణ్ గొంతమ్మ కోరికలు కోరి అలయన్స్ నుంచి బయటకు వస్తే ఆయన కూడా ఎమ్మెల్యే గెలవకపోతే ఆనందపడతామని కదా. సో అది అందుకని వాళ్ళ తర్వాత ఎక్కడ చేరారు? వైసీపీలో చేరారు కదా. పవన్ కళ్యాణ్ ఓడిపోతే వైసీపీలు కోరుకుంటారు కదా. నిజంగానే అలా కాక పవన్ కళ్యాణ్కి హెల్తీగా, పవన్ కళ్యాణ్ వెల్విషర్గా సలహా ఇచ్చింటే వాళ్ళపై వైసీపీలో చేరారు కదా. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు. మరి న్యూట్రల్గా ఉండి పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ సీట్లు తీసుకోవాల్సి ఉండే అంటే అది పవన్ కళ్యాణ్ మీద ఆశతోనో లేదా అంచనాతో చేసింది. లేదు వైసీపీలో చేరబోయే ముందు పవన్ కళ్యాణ్ 60 సీట్లు అడగాలి అంటే దాని మీనింగ్ ఏంటి? సో అదే జరిగింది కదా. నేను అది ముద్రగడ్డ వైసీపీలో చేరకముందు కూడా చెప్పాను.
ఇదే మన డిస్కషన్లో చెప్పాను. కానీ తర్వాత జరిగింది కదా, రామజగన్ కొడుకు పోయి వైసీపీలో ఏరాడు, ముద్రగడ పోయి వైసీపీలో ఏరాడు, ఇదంతా జరిగింది కదా. పద్మనాభరెడ్డిగా పేరు కూడా మార్చుకున్నాడు. ఈ పరిణామాలన్నీ జరిగాయి కదా. అందువల్ల ఎప్పుడైనా రాజకీయాల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి అంశాలు తీసుకొస్తారు.